ప్రియ చెల్లి త్వరపడుతున్నావా వివాహానికి? ప్రియ చెల్లి నీ జీవితంలో నష్టం తెచ్చుకుంటున్నావా? తల్లిదండ్రుల మాట కాదనుకుంటున్నావా? వెలుగును విసర్జిస్తున్నావా? చీకటితో సహవాసం చేస్తున్నావా? నోరిప్పు, ప్రార్థన చేద్దాం. నోరు విప్పు. ప్రభువా, ప్రభువా, ఈ సువార్త సభలు నా కొరకే నాయనా. గ్రహింపు లేని భక్తి చేస్తున్నానయ్యా. ఈ ఉపదేశ క్రమాన్ని తోసివేస్తున్నానయ్యా. సేవకుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, సేవకుడి ద్వారా ఎన్నిసార్లు మాట్లాడుతున్నా, నా జీవితంలో మార్పు రాకుండానే ఉంటున్నాను. క్షమించయ్యా అయ్యా, నన్ను దర్శించయ్యా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దయచేసి నోరు విప్పాలి, నోరు విప్పాలి. ఎవరు మౌనం ఉండదు. వెనుకున్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, అక్కడ నా ప్రియమైన చెల్లెళ్ళారు, అక్కడారు, అమ్మలారు, తొల్లారు, తొడ్డులారు, తమ్ముళ్ళారు, దయచేసి నోరు విప్పండి, ప్రార్థన చేద్దాం. నోరు విప్పండి, ప్రార్థన చేద్దాం. ఓ దూరం నుండి వాక్యాన్ని ఆలకిస్తున్న నా ప్రియమైన తండ్రి, దూరాల నుండి వాక్యాన్ని ఆలకిస్తున్న నా ప్రియమైన తల్లి, దూరాల నుండి పదములో స్థలములో ఉండి విసిగిపోయిన పరిస్థితులలో ఉండి బ్రతుకు మీద విరక్తి చెంది సమస్యల వల్ల చెక్కబడిపోయి సాగలేక స్థితికి పడిపోయిన దైవ జనాంగమా, నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో యేసుని వైపు చేతులు చాపి, యేసు చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు బిడ్డా. ఎన్నిసార్లు వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తావు? ఎన్నిసార్లు లేఖనాన్ని, గ్రంథాన్ని ప్రక్కన పెట్టి తోసేస్తావు? నోరు విప్పు, నోరు విప్పు, నోరు విప్ప, నోరు విప్పై ప్రార్థన చేద్దాం. లేఖనాల ప్రకారం ప్రార్థించు. ఉపదేశమును విని ప్రార్థించు. ఆయన మాట చిరుజల్లుని హృదయాన్ని తడుపుతున్నాడు. గొప్ప కార్యములు చేస్తున్నాడు. దయచేయండి నాయన. అందరూ కొలిగే సేవకులు చూడడం ప్రాంతంలో దయచేయండి నాయన. దయచేయండి నాయన.